నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్. మనం వ్యవసాయం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఎంతసేపు మన దృష్టి వరి, వీటు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, లేదు సోయాబీనో, లేదు పత్తో, లేదు మిర్చో, మిరప, వాటెవర్ అటువైపు వెళ్తూ ఉంటాయి. కానీ అగ్రికల్చర్ వ్యవసాయం అన్నప్పుడల్లా మనం కొన్నిసార్లు దానికి సంబంధించిన ఏవైతే ఏలీడ్ సెక్టర్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేయాలి. అది డైరీ సెక్టర్ అవ్వచ్చు, లేదు పౌల్ట్రీ సెక్టర్ అవ్వచ్చు, లేదు ఫిషరీస్ కూడా అయి ఉండొచ్చు. సో ఈ ఫిషరీస్ మనం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే చాలామంది ఎంతో వ్యయప్రయాసాల గురించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఒక చేపల చెరువుని స్టార్ట్ చేస్తారు. ఆ చేపల చెరువులో చాలా చేపలను పెడతారు. అఫ్కోర్స్ వాళ్ళు పెట్టరు, తీసుకొచ్చి వేస్తారు. సో ఇప్పుడు ఆ చేపలకి అనుకోకుండా ఒక రోగం వచ్చింది. సో ఆబ్వియస్లీ మనకు అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. సో అలా మనం ఏదైతే చేపల చెరువు వేసామో దాంట్లో ఒక చేపకి రోగం వస్తే ఏముంది లేని మనం ఆ చేపను పక్కన పడేసాం ఒకవేళ తెలిస్తే. లేదు మనకి తెలిసే లోపలే ఆ రోగం ఆ చేప నుంచి ఇంకో చేపకి స్ప్రెడ్ అయిపోయింది, ఆ చేప నుంచి ఇంకో చేపకి స్ప్రెడ్ అయిపోయింది, అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. కానీ ఆ రోగం గురించి మనకు అంత ఐడియా లేదు. కానీ ఇన్ఫాక్ట్ అసలు అది మనకి రోగం అనే సంగతి తెలియలేదు. అప్పుడేంటి పరిస్థితి? మొత్తం చేపల చెరువు అంతే కదా. సో అందుకని ఇప్పటి నుంచి ఒకవేళ ఏదైనా చేపకి రోగం వచ్చిందంటే ఆ రోగం ఏంటిది, ఆ రోగాన్ని మనం నయం చేయొచ్చా, లేదు చెరువులో మిగతా చేపలు ఏవైతే వాటిని ఏ విధంగా కాపాడచ్చు, దీనికి సంబంధించే కేంద్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎస్పెషల్లీ ఈ మత్స్య సంపదకి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ ఒక కార్యక్రమం చేపడుతోంది. అండ్ అది కొంచెం వినూత్నంగా ఉందన్నమాట. ఇట్స్ లైక్ ఎన్ ఇన్నోవేటివ్ థింగ్ అని చెప్పాలి, విచ్ ఈస్ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్. సో ఇప్పుడు చేపకు రోగం వస్తే ఆ యాప్లో మనకి ఆ డిసీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. అలానే ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ డిసీజ్ వచ్చిందని. సో దట్ వాళ్ళు నివారణ చర్యలు కానీ లేదు ఇంకేదైనా చర్యలు తీసుకోవాలన్నా సరే ఈజీగా తీసుకోవచ్చు. సో రైతులకు కూడా నష్టాలు రాకుండా ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే. అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి ఒకవేళ ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టాలని ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద గవర్నమెంటల్ అథారిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్. సో అందుకని మనం ఇవాళ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మీరు అనొచ్చు మరి రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ అంటున్నారు, ఇక్కడ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది అని. ఇన్ఫ్యాక్ట్ ఈ వినూత్నమైన ఆలోచన ఏదైతే ఉందో అది ఈ స్కీమ్లో ఒక భాగం అనమాట. యోజన అంటే ఒక స్కీమ్ అని అర్థం. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇది 2025 సంవత్సరంలో స్టార్ట్ చేయబడ్డ ఒక కార్యక్రమం. ఇందులో భాగంగానే ఈ యాప్ను కూడా లాంచ్ చేశారు. సో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏంటి అలా అయిపోయాడని చూస్తున్నారా? వెల్ ఏం లేదు, మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. ఆ సర్ప్రైజ్ ఎలా ఇవ్వాలా అని ఒక సెకండ్ ఆలోచిస్తున్నాను. బట్ ఏదైతే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ దిస్ ఇస్ ఎక్స్క్లూజివా. సో ప్లీజ్ డూ రిమెంబర్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఓన్లీ గ్రూప్ 2, ఈ రెండు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ఇప్పటి నుంచి 2,000 రూపాయలే. మీరు విన్నది నిజమే. 9,000 రూపాయల కోర్స్ మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. అండ్ ఇట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఓన్లీ గ్రూప్ 2. మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, ఏపీపీఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా, ప్లీజ్ డూ రిమెంబర్ దాట్ 9,000 రూపాయలకి సంబంధించిన కోర్స్ ఇప్పుడు మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. దీంట్లో మీకు చూసుకోవడానికి వీడియోసు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, అలానే వాటికి సంబంధించిన టెస్ట్లు, ఆ టెస్ట్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయో అది ఆన్సర్ ఎలా వచ్చింది, లేదు అదే ఆన్సర్ ఎందుకైంది, వీటికి సంబంధించిన ఒక ఎక్స్ప్లెనేటరీ వీడియోస్. సో ఇవన్నీ కూడా మీకు 2,000 రూపాయలకే లభిస్తాయి. సో మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇదే మంచి అవకాశం. సో ఈ ఎక్స్క్లూజివ్ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ రెండు కోర్సెస్కి సంబంధించి మటుకే 9,000 రూపాయల కోర్స్ 2,000 రూపాయలకే లభిస్తుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ మీకు అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈ వార్తని వాళ్ళ దాకా చేర్చండి, వాళ్ళకి కూడా స్ప్రెడ్ చేయండి. ఆన్ దట్ నోట్, లెట్స్ బిగిన్ టుడేస్ కరెంట్ అఫైర్, రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్. టు ఫర్దర్ స్ట్రెంథెన్ ద ఫార్మర్ బేస్డ్ రిపోర్టింగ్ ఆఫ్ డిసీజెస్, Report Fish Disease app has been developed under the National Surveillance Program for Aquatic Animal Diseases. ఏవైతే నీటిలో ఉండే జంతువులు ఉన్నాయో వాటికి వచ్చే రోగాలకి సంబంధించి ఏదైతే పర్యవేక్షణ కార్యక్రమం జరుగుతోందో సర్వేలెన్స్ ప్రోగ్రామ్, దీంట్లో భాగంగానే ఈ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ అనేది ఒకటి లాంచ్ చేయడం జరిగిందనమాట. టు ఫర్దర్ స్ట్రెంథెన్ ద డిసీజ్ సర్వేలెన్స్ అండ్ ఫార్మర్ బేస్డ్ రిపోర్టింగ్, అన్ యాప్ నేమ్డ్ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ వాజ్ లాంచ్డ్. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఇంతకీ ఎవరు లాంచ్ చేశారు అని. It was launched by the Ministry of Fisheries, Animal Husbandry and Dairying. ఈ మంత్రిత్వ శాఖ ఈ యాప్ని లాంచ్ చేసింది. సో రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. లాంచ్ చేసిన మంత్రి ఎవరు అని అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, పర్షోత్తమ్ రూపాల. ఈయన ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రి ఆయన పర్షోత్తమ్ రూపాల.
అలానే ద ఫార్మర్స్ కెన్ రిపోర్ట్ డిసీజ్ కేసెస్ ఇన్ ఫిన్ఫిష్, బొచ్చ చేప, షిమ్స్ అండ్ మొలస్ ఆన్ దేర్ ఫార్మ్స్. షిమ్స్ అంటే ఏంటి, కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బేసిక్గా షిమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాన్స్, రొయ్యలు అనమాట. సో రొయ్యలు అవ్వచ్చు, ఈ బొచ్చ చేప అవ్వచ్చు, వీటికి సంబంధించి ఏదైనా రోగం వస్తే కనుక వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా దీనిని రిపోర్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి, వాళ్ళ చేపల చెరువు దగ్గర నుంచే. ద యాప్ విల్ బీ ఎ సెంట్రల్ ప్లాట్ఫామ్ ఫర్ కనెక్టింగ్ ఫిష్ ఫార్మర్స్, ఎవరైతే చేపల్ని పెంచుతున్న రైతులు ఉన్నారో వాళ్ళు, అలానే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, అలానే ఫిష్ హెల్త్ ఎక్స్పర్ట్స్. సో ఈ మత్స్య సంపదకి సంబంధించి, ఈ చేపలకి సంబంధించి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన కంటికి కనిపించడానికి మనం ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు, కానీ చేపలు నీటి లోపల ఉంటాయి కాబట్టి మనం డే ఇన్ అండ్ డే అవుట్ అంతగా ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేము అనమాట. సో వాట్ ఎవర్ బీట్, సో అలా అందరినీ కనెక్ట్ చేసే యాపే ఈ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ అనమాట. త్రూ దిస్ యాప్ ఈచ్ డిసీజ్ కేస్ ఇన్ aquatic animals ఆర్ రిపోర్టెడ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ సైంటిఫిక్ అడ్వైస్ ఆర్ ప్రొవైడెడ్. అంటే ఒక చేపకి ఈ రోగం వచ్చింది, లేదు ఒక రొయ్యకి ఈ రోగం వచ్చింది అని ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి తెలియజేస్తారు. అది ఎందుకు వచ్చి ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుంటారు. అలానే దానికి సంబంధించి పరిశోధనలు జరిపి దానికి నివారణా చర్యలు కూడా చేపడతారు. నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ aquatic animal డిసీజెస్, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది 2013వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ ఏదైతే ఉందో అది రీసెంట్గా లాంచ్ అయింది. సో దాంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. కానీ నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ aquatic animal డిసీజెస్ స్టార్ట్ అయింది 2013వ సంవత్సరంలో. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు దగ్గర నుంచి అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మీరు ఆ బిల్డింగ్ని కూడా గమనించవచ్చు. కొన్నిసార్లు దాన్ని ఫిష్ భవన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఉంది ఇది. అలానే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు అని అంటే ఐకార్ అనుసంధానమైన సంస్థ, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇక్కడ మీరు దాన్ని గమనించవచ్చు. సో రీసెర్చ్ అదంతా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రకారం అయితే ఈ సంస్థ చేస్తుంది. వేరాస్ ఫండింగ్ అంతా కూడా ఎవరు చేస్తానంటే ఈ ఇన్స్టిట్యూట్ చేస్తుంది. కానీ ఈ రెండు కూడా ఏ మంత్రిత్వ శాఖ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనమాట. అలానే దీంట్లో ఫస్ట్ ఫేజ్ మనం జాగ్రత్తగా గమనిస్తే దిస్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 14 states ఆఫ్ ఆక్వాకల్చర్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్వాల్వ్డ్ 24 కొలాబరేటింగ్ సెంటర్స్. సెకండ్ ఫేజ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2023 ఫర్ అ పీరియడ్ ఆఫ్ 3 years, అంటే 2026 వరకు అనమాట. సో ఇది రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ ఫేజ్లో భాగంగానే వాళ్ళు రిపోర్ట్ ఫిష్ డిసీజ్ యాప్ని తీసుకొచ్చారు. 2013లో అప్పటికి డిజిటల్ ఇండియా ఇవన్నీ లేవు. అండ్ మోర్ ఓవర్ యాప్స్ పరంగా అంతగా డెవలప్మెంట్ జరగలేదు. కాకపోతే రీసెంట్ పాస్ట్లో ఈ యాప్స్ పరంగా ఎంత డెవలప్మెంట్ జరిగిందో మనందరికీ తెలుసు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్ సెకండ్ ఫేజ్ రీసెంట్గా లాంచ్ చేసి అందులో భాగంగానే వాళ్ళు రిపోర్ట్ ఫిష్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ యాప్ని కూడా లాంచ్ చేశారు. అలానే మనం ఇందాక స్టార్టింగ్లో తెలుసుకున్నది ఏంటంటే ఈ రిపోర్ట్ ఫిష్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా ఒక అంబ్రిల్లా ప్రోగ్రాంలో ఒక భాగం అనమాట. అండ్ వాట్ ఈస్ దట్ అంబ్రిల్లా ప్రోగ్రామ్ అని అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇది 2020వ సంవత్సరంలో స్టార్ట్ అయిన ఒక కార్యక్రమం. ఇది ఏం చేస్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిషరీస్ సెక్టర్ అండ్ టు బ్రింగ్ అబౌట్ ద బ్లూ రెవల్యూషన్. నీలి విప్లవాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది, నీలి విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. అలానే ఈ మత్స్యరంగం ఏదైతే ఉందో, ఫిషరీస్ సెక్టర్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా సుస్థిరంగా అభివృద్ధి జరగాలి అనేది ఫోకస్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ 2020-21 to 2024-25. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ నేషనల్ సర్వేలెన్స్ ఫర్ aquatic animal diseases ప్రోగ్రామ్ ఏదైతే 2013లో స్టార్ట్ అయిందో అది కేవలం 14 స్టేట్స్లోనే ఇంప్లిమెంట్ అవుతుంది. ఎక్కడైతే కొంచెం ఫిషెస్ని ఎక్కువగా గ్రో చేస్తారో అక్కడ. కానీ ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మటుకు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్, అన్ని యూనియన్ టెరిటరీస్లో ఇంప్లిమెంట్ అయింది. సో దాన్ని డిఫరెన్షియేట్ జాగ్రత్తగా చేయండి. ఇట్ ప్రొవైడ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ఫిషర్మెన్. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం దగ్గర ఇప్పటివరకు 31 లక్షల మంది ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఫిషరీస్కి సంబంధించి వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేశారని మనకు తెలుస్తుంది అనమాట. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ఇందాక చూసాం ఆల్రెడీ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క లోగో ఇది. అలానే బ్లూ రెవల్యూషన్ అంటే బేసిక్గా ఫిషరీస్ యొక్క ప్రొడక్షన్, లేదు ఫిష్ యొక్క ప్రొడక్షన్, చేపల యొక్క ఉత్పాదన ఇంకా పెరగాలి అనే అంశానికి సంబంధించింది అనమాట. ఈ బ్లూ రెవల్యూషన్ అన్న పేరు విన్నప్పుడల్లా, లేదు వేరే ఏదైనా కలర్ విన్నప్పుడల్లా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రీన్ రెవల్యూషన్ ఉంది, వైట్ రెవల్యూషన్ ఉంది, పింక్ రెవల్యూషన్ ఉంది, బ్లాక్ రెవల్యూషన్ ఉంది, బ్లూ రెవల్యూషన్ ఉంది, ఇలా ఈ రకరకాల రెవల్యూషన్స్ ఉన్నాయి కదా, మాకు ఒక్కొక్కసారి క్లారిటీ ఇవ్వగలరా అని. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్లాక్ రెవల్యూషన్ వచ్చేసరికి పెట్రోలియం, గట్టిగా మాట్లాడితే క్రూడ్ పెట్రోలియం అనమాట. బ్లూ రెవల్యూషన్ ఫిష్ మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేసి లెదర్, తోలు పరిశ్రమకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చి గోల్డెన్ రెవల్యూషన్, ఇది తేనెకి కానీ లేదు పళ్ళకి కానీ సంబంధించింది. ఎక్కువగా చాలామంది గోల్డెన్ రెవల్యూషన్ అనగానే వెంటనే ఫ్రూట్స్తో రిలేట్ చేసుకుంటారు, బట్ హనీ కూడా ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, ఇది మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు.
హరిత విప్లవం, ఫుడ్ గ్రెయిన్స్ ఎస్పెషలీ రైస్ అండ్ వీట్కి సంబంధించింది, వరి మరియు గోధుమలు. తర్వాత గ్రే రెవల్యూషన్, ఇది ఫర్టిలైజర్స్కి సంబంధించింది. తర్వాత పింక్ రెవల్యూషన్, ఇది ఆనియన్స్కి సంబంధించింది. అండ్ పింక్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ష్రిమ్స్, రొయ్యలకి సంబంధించింది కూడా పింక్ రెవల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ రెవల్యూషన్, మీట్ అలానే టొమాటో. అలా నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ రెవల్యూషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్ అలానే పౌల్ట్రీకి సంబంధించింది. జో అండే రోజు కాతే హే ఓ హట్టే కట్టే హోతే హే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. తర్వాత వైట్ రెవల్యూషన్, ఇది పాలకి సంబంధించింది, మిల్క్ అండ్ డైరీ సెక్టర్. వర్గీస్ కురియన్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, అలానే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎల్లో రెవల్యూషన్ వచ్చేసరికి ఆయిల్ సీడ్స్ అనమాట. అది సన్ఫ్లవర్ అవ్వచ్చు, సాఫ్లవర్ అవ్వచ్చు, మస్టర్డ్ అవ్వచ్చు, లిన్సీడ్ అవ్వచ్చు, ఏవైనా సరే ఈ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆయిల్ యొక్క ఉత్పాదనకి సంబంధించిన అనమాట ఎల్లో రెవల్యూషన్. తర్వాత వచ్చేసి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, ఓవరాల్ డెవలప్మెంట్, అంటే అన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ జరగాలి అన్న ఉద్దేశమే ఈ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనమాట. సో ఐ హోప్ నౌ థింగ్స్ ఆర్ క్వైట్ క్లియర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కొంచెం కలర్ మ్యాచ్ అవుతాయి, బట్ కలర్ మ్యాచ్ అవ్వకపోయినా బట్ ఇట్స్ ఓకే. అండ్ చాలామంది లెదర్ బ్రౌన్ కలర్లో ఎందుకు ఉంటుంది అనే దాన్ని అంతగా తెలుసుకోలేకపోతున్నారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ ప్రొడక్ట్ కాల్డ్ టానిన్. సో మీరు జాగ్రత్తగా లెదర్ బెల్ట్స్ని గమనిస్తే ఎస్పెషల్లీ బ్రౌన్ కలర్లోను కొంచెం ఆరెంజ్ బ్రౌనిష్ కలర్లోనూ ఉంటాయన్నమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అ ప్రొడక్ట్ కాల్డ్ టానిన్. సో ఏది ఏమైనా సరే దీస్ ఆర్ ద రెవల్యూషన్స్ అండ్ దీస్ ఆర్ ద టార్గెట్ ప్రొడక్ట్స్. గుర్తుంది కదా, పింక్ రెవల్యూషన్లో ఆనియన్తో పాటు ష్రిమ్స్, ప్రాన్స్, రొయ్యలు కూడా ఉన్నాయి. ష్రింప్ అన్న ప్రాన్ అన్న ఒకటే అనమాట. సో చూసారు కదా, రిపోర్ట్ ఫిష్ డిసీజ్. సో ఇప్పటి నుంచి ఎవరైతే చేపల్ని పెంచుతున్నారో రైతులు, వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలి అని చెప్పి, అలానే గుర్తుందో లేదో మీకు 2022వ సంవత్సరం కల్లా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, డబుల్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుంది. కాకపోతే అది అన్ఫార్చునేట్లీ ఇంకా కంప్లీట్గా రీచ్ అవ్వలేదని చెప్పాలి. బికాస్ ఇట్స్ నాట్ అన్ ఎండ్ గోల్, బికాస్ ఇట్స్ డెవలప్మెంటల్ గోల్. సో అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫార్మర్ రీచ్ అయిపోతే సరిపోదు కదా, మిగతా ఫార్మర్స్ కూడా రీచ్ అవ్వాలి. ఉదాహరణకి వాళ్ళు అంతకుముందు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ అంటే వాళ్ళు 2022 సంవత్సరం కల్లా 200 రూపాయలు సంపాదించాలి. కానీ మధ్యలో కోవిడ్ లాంటివి వచ్చేసాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి 200 రూపాయలు వచ్చినా సరే అది అంతకుముందు 100 రూపాయలతో సమానమైతే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఈసారి నాకు 200 కాదు 400 కావాలి అంటారు, విచ్ ఇస్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అగైన్. సో ఇట్స్ అ డెవలప్మెంటల్ గోల్, ఇట్స్ నాట్ అన్ ఎండ్ గోల్ అనమాట. సో వాట్ ఎవర్ బీట్ గవర్నమెంట్ తను చేయగలిగింది అంతా చేస్తోంది, అండ్ మనం కూడా చేయగలిగింది మనం చేద్దాము. దీనికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన పెంచుదాము. సో మేక్ షూర్ ఎవ్రీవన్ ఈజ్ అవేర్. ఎప్పుడైనా సరే సమాజం ఎప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతుంది అని అంటే అందరికీ అవగాహన ఉన్నప్పుడు. అవగాహన ఉంటేనే మెల్లిమెల్లిగా వాళ్ళకి ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఆ ఆలోచన నుంచి ఏదో ఒక కొత్త మార్గాన్ని అందరూ కలిసి బయటికి తీస్తారు కాబట్టి. సో ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో ఐ రియలీ రిక్వెస్ట్ యూ ఫర్ దాట్. అండ్ అలానే గుర్తుంది కదా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రెండు ఎక్స్క్లూజివ్గా 9,000 రూపాయల కోర్స్ మీకు 2,000 రూపాయలకి లభిస్తుంది. అండ్ మొత్తం వీడియోస్, పీపీటీ మెటీరియల్, చాప్టర్ వైసెస్లు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. మీరు ఇర్రెస్పెక్ట్ గ్రూప్ 2 అనే కాదు, మిగతా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, మీ రోజువారీ జీవితానికైనా సంబంధించి సరే, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.